హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పల్లవి ఎవ్రీథింగ్ కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఈరోజు మనం డార్క్ చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ పెళ్లి రోజులకు కానీ పిల్లల బర్త్డేస్ కానీ మీరు ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టపడతారు, మళ్ళీ చేయమని కూడా అడుగుతారు. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా డిమోల్డ్ చేసుకోవాలి, ఎలాంటి దాంట్లో చేసుకోవాలనే అన్ని విషయాలు చెప్తాను. వీడియో చివరకు చూసేయండి. ముందుగా డార్క్ కాంపౌండ్ను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పిల్లలకు డార్క్ చాక్లెట్స్ తినిపించడం చాలా బెస్ట్. ఇందులో వైట్ చాక్లెట్, మిల్క్ కాంపౌండ్స్ అనేటివి కూడా ఉంటాయి. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. డబల్ బాయిలింగ్ మెథడ్ అంతా ఏం లేదండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో వాటర్ చూపించాను కదా, అది అడుగున ఉండేలాగా చూసుకొని ఇంకొక గిన్నెలో మనం కట్ చేసుకొని పెట్టుకున్న కాంపౌండ్ను వేసుకోవాలి. ఇలా కాంపౌండ్ వేసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో వాటర్ని హీట్ చేసుకుని దానిపైన మెల్టింగ్ అవుతూనే ఉంటుంది. అలా వేసాక కలుపుతూనే ఉండాలండి. ఇలా ఒక 5 minutes కలుపుతూ ఉన్న తర్వాత మనకు మెల్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కలుపుతూనే ఉండాలి. మెల్టింగ్ అనేది స్టార్ట్ అయ్యాక ఎక్కువసేపు కలుపుతూనే ఉండాలి. మనం కలపడంలోనే మనకు చాక్లెట్ అనేది టేస్ట్ అనేది తెలుస్తుంది. మెల్టింగ్ ప్రాసెసే మెయిన్ అండి మనం చాక్లెట్ చేయడంలో. మనం ఎంత బాగా మెల్ట్ చేసామో అంత బాగా మనకు టేస్ట్ వస్తుంది. నార్మల్గా కొందరు చేస్తారు, అంత టేస్ట్ ఏమి ఉండదు. అంటే నార్మల్గా మెల్టింగ్ అనేది చేయడానికి రాక అంత ఉండలుగా గడ్డలుగా ఇలా వస్తుంది. ఇంత బాగా మెల్ట్ చేయాలి. కొంచెం మెల్ట్ అయ్యాకనే అయ్యింది అని చెప్పేసి పక్కన పెట్టేయద్దు. చూడండి, ఇలా కలుపుతూనే ఇలా ఎంతసేపు మెల్ట్ కలుపుతూనే ఉండడం వల్ల మనకు కాంపౌండ్ అనేది షైన్ వస్తుందండి. చూడండి, నేను ఎంత కలుపుతూ ఉంటున్నా అంత షైన్ వస్తుంది. ఇప్పుడు మనకు సరిపోయింది ఈ హీట్. ఇలా అయిపోయిన తర్వాత గిన్నె అడుగున తుడిచేసుకొని అలా ఒక 5 minutes కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన దాన్ని ఇలా కలుపుతూ ఉండడం వల్ల మెయిన్ షైన్ వస్తుందండి. మనకు చాక్లెట్ షైన్ రావట్లేదు అని అనుకుంటారు కదా, అలా షైన్ వస్తుందండి. మనం మెల్ట్ చేసుకున్న కాంపౌండ్ ఇలా సిలికాన్ మోల్డ్లో వేసుకోవాలండి. సిలికాన్ మోల్డ్స్ కానీ, మోర్డే కంపెనీ కాంపౌండ్స్ కానీ ఇలాంటివన్నీ ఆన్లైన్లో సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి. కంపల్సరీ అన్ని దగ్గర దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇలా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ను మనం ఇలా స్పూన్తో ఒక్కొక్క ఇలా వేసుకోవాలండి. సిలికాన్ మోల్డ్సే కాకుండా పీవీసీ మోల్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. అందులో కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సిలికాన్ మోల్డ్స్ అనేవి మనకు లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. పీవీసీ మోల్డ్స్ అనేది కొంచెం మధ్యలో ఎప్పుడైనా ఇరిగిపోతూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క స్పూన్ ఇలా వేసాక మనం సిలికాన్ మోల్డ్ వేసేటప్పుడు మెయిన్ అది కింద ఏదైనా బేస్ పెట్టుకోవాలండి. ట్యాప్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా ట్యాప్ చేశాక మనకు చాక్లెట్ ఫిల్లింగ్ అనేది చాలా బాగా వస్తుంది. షేప్ కూడా చాలా బాగుంటుంది. ఎక్స్ట్రాస్ అన్నీ ఇలా తీసేయండి. మెయిన్ మనకు చాక్లెట్ చేసేటప్పుడు వాటర్ తగలకుండా చూసుకోండి. వాటర్ తగిలితే మనకు చాక్లెట్స్ అనేవి తొందరగా మెల్ట్ అయిపోతాయి. మెయిన్ చాక్లెట్స్కి వాటర్కి అస్సలు పడదు. ఇది పీవీసీ మోల్డ్ అండి. పీవీసీ మోల్డ్లో కూడా ఇలా స్పూన్తో కానీ, మీకు స్పూన్తో కష్టంగా ఉందనిపిస్తే ఒక గ్లాస్లో మొత్తం వేసేసుకొని గ్లాస్తో కూడా పోసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి ఇలా గ్లాస్తో వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా వేసాక ట్యాప్ చేయొచ్చు. ఈ పీవీసీ మోల్డ్ అనేది సిలికాన్ మోల్డ్ కంటే కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా ట్యాప్ చేయొచ్చు. చూడండి, నేను ఫస్ట్ వేసుకున్నది నార్మల్గా ఫ్రిడ్జ్లో ఒక 5 minutes పెడితేనే పైన లేయర్ గట్టి పడిపోయింది. అలాగే ఇప్పుడు సెకండ్ పెట్టేశాను. ఆఫ్టర్ ఒక 15 minutes తర్వాత డిమోల్డ్ చేస్తున్నాను. చూడండి, సిలికాన్ మోల్డ్స్ని ఇలా ప్రెస్ చేస్తూ డిమోల్డ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయి. షేపే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. అదే పీవీసీ మోల్డ్ అయితే చాలా ఈజీగా డిమోల్డ్ అవుతాయి. చూడండి, దాన్ని ప్రెస్ చేయడం అవసరం లేదు, డైరెక్ట్ పడిపోతాయి. సిలికాన్ మోల్డ్ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మరోసారి చెప్తాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఇలా డార్క్ చాక్లెట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.